హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఏబీ 20 సిరీస్లో ఫ్యామిలీ లా నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది, మనం ఇప్పుడు ఫ్యామిలీ లాలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. అలానే దీనికంటే ముందు వీడియో వచ్చేసి మనం ఫ్యామిలీ లాలో మస్ట్ టాపిక్స్ ఏంటి అనేది వీడియో చేసాం ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా చూడకుంటే ఆ వీడియో నేను డిస్క్రిప్షన్ అండ్ ఐకాస్ట్లో లింక్ ఇస్తాను. మస్ట్ వాచ్ వీడియో ఫ్రెండ్స్. అది ఫ్యామిలీలో ఎలా సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి, మనం ఏబీ 20కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను డీటెయిల్గా చెప్పాను ఫ్రెండ్స్ ఆ వీడియోలో. దీనికంటే ముందు మనం ఏబీ 20 సిరీస్లో సిపిసి అండ్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ వీడియోస్ కూడా చేసా ఫ్రెండ్స్. మస్ట్ సిపిసి అండ్ కాన్స్టిట్యూషన్లో చదవాల్సిన మస్ట్ టాపిక్స్ ఏంటివి, అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అవి ఎలా బేరక్ నుంచి ఎలా ఆన్సర్ చేయాలనేది కూడా నేను చెప్పాను ఫ్రెండ్స్. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఎవరైనా వీడియోస్ వాచ్ చేయకుంటే వెంటనే వెళ్ళి చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ఈ వీడియోలో ఫ్యామిలీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ చూసిన ఫ్రెండ్స్, యాజ్ పర్ సెక్షన్ 63 ఆఫ్ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ఏ విల్ బి attested by option A by 2 witnesses, option B by 2 or more witnesses, option C only one witness who is not a relative of testator, option D none of the above. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బై 2 ఆర్ మోర్ విట్నెసెస్. మనకి విల్లో కనీసం 2 ఆర్ మోర్ విట్నెసెస్ అయినా ఉండాలి ఫ్రెండ్స్, యాజ్ పర్ సెక్షన్ 63 ఆఫ్ హిందూ సక్సెషన్ యాక్ట్ అనమాట. ఇక్కడ మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఇది ముస్లిం లా రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. ఇద్దాత్ అండర్ మొహమ్మద్ లా రిఫర్స్ టు, ఇద్దాత్ని అండర్ మొహమ్మదియన్ లాలో ఏమని అంటారని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ, ఏ గిఫ్ట్ మేడ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఎ మ్యారేజ్. ఆప్షన్ బి, ద రైట్ ఆఫ్ హస్బెండ్ టు డైవర్స్ హిస్ వైఫ్. ఆప్షన్ సి, అటైనింగ్ ఆఫ్ ప్యూరిటీ. ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబోవ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబోవ్ అనమాట. ఇక్కడ మనకి ఇద్దాత్ అంటే ఏంటని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇద్దాత్ పీరియడ్ అనేది ఒక వెయిటింగ్ పీరియడ్ ఫ్రెండ్స్. ఇక్కడ డైవర్స్ కి ముందు ఉండే పీరియడ్ అనమాట. వాళ్ళు 3 months 3 లూనార్ మంత్స్ అనేవి మనకి వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది అనమాట. దాన్ని ఇద్దాత్ పీరియడ్ అంటారు. డైవర్స్ కి ఇచ్చే ముందు అది మేబీ హస్బెండ్ చనిపోయినా ఆమెకి డైవర్స్ అవ్వచ్చు, లేదంటే ఇష్టం లేకుండా డైవర్స్ వచ్చి ఏ విధంగా మనకి డైవర్స్ ఇచ్చినా కూడా ఒకవేళ ఆమె ప్రెగ్నెంట్ అయితే 3 months మనకు అర్థం అవుతుంది కదా ఫ్రెండ్స్, షీఈ్ ఎ ప్రెగ్నెంట్ ఆర్ నాట్ అనేది. ఒకవేళ ఆమె ఆల్రెడీ ప్రెగ్నెంట్ అనుకోండి, అప్పటికే డైవర్స్ చేయాలనుకుంటే అంటిల్ గాడ్ డెలివర్డ్ అనమాట. ఆమె డెలివరీ అయ్యేంత వరకు మనకి వెయిటింగ్ పీరియడ్ అనేది, ఇక్కడ ఇద్దరు పీరియడ్ అనేది వస్తుంది అనమాట మనకి. ఒకవేళ ప్రెగ్నెంట్ కాకపోతే కనుక 3 లూనార్ మంత్స్ అనమాట. 3 months అనేది మనకి వెయిట్ చేయాలన్నమాట. ఆ 3 months మీన్కి ఇద్దాత్ పీరియడ్లో సర్టెన్ రూల్స్ అనేవి కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఆమె ఎక్కడికి నెసెసిటీస్కి తప్ప ఎక్కడికి బయటకు అలో అవ్వకూడదు, వేరే సెకండ్ మ్యారేజ్ అనేది చేసుకోకూడదు, ఇలా కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మనకి ఇద్దాత్ పీరియడ్లో. జనరల్గా మనకి ఇద్దాత్ పీరియడ్ అనేది డైవర్స్కి ఇచ్చే ముందు వెయిటింగ్ పీరియడ్ అనమాట, ఒక 3 months అనేది. ఇఫ్ షీఈ్ ప్రెగ్నెంట్ అంటే ప్రెగ్నెంట్ ఆమె డెలివరీ అయ్యేంత వరకు మనకి ఇద్దరు పీరియడ్ కంటిన్యూ అవుతుంది అనమాట. ప్రెగ్నెంట్ కాకపోతే 3 months అనేది వెయిట్ చేయాలన్నమాట ఆమె. ఎందుకంటే 3 monthsలో మనకి అర్థమవుతుంది ఒకవేళ ఆమె ప్రెగ్నెంట్ అవ్వచ్చా లేదా అనేది. ఆ 3 లూనార్ మంత్స్లో మనకి తన స్టేటస్ ఏంటంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి తర్వాత ఆమెకి డైవర్స్ అనేది ఇస్తారనమాట. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఆమె ప్రెగ్నెంట్ అవునా కాదా అని డిటర్మైన్ చేయడానికి మాత్రమే ఈ ఇద్దరు పీరియడ్లో మెయిన్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒకవేళ ఆమె ప్రెగ్నెంట్ అయితే కనుక ఆమె డెలివరీ అయ్యేంత వరకు, ప్రెగ్నెంట్ కాకపోతే కనుక 3 monthsలో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ మ్యారేజ్ రిలేటెడ్ ఆమె ప్రెగ్నెంట్ అవునా కాదా అనేది మనకు తెలుసుకోవడానికి మాత్రమే ఆ ఇద్దరు పీరియడ్లో మనకి వెయిటింగ్ పీరియడ్లో మనకు అర్థమవుతుంది అనమాట. సో కాబట్టి దాన్ని బట్టి వీళ్ళు డైవర్స్ డెసిషన్ అనేది ఉంటుంది అనమాట ఫర్దర్. సో కాబట్టి ఇద్దరు పీరియడ్ అనేది డైవర్స్ ఇచ్చే ముందు ఒక వెయిటింగ్ పీరియడ్ అనమాట ఇది. సో కాబట్టి మనకి ఆప్షన్లో చూసుకుంటే ఇక్కడ ఎక్కడ ఆప్షన్ లేదు కాబట్టి నన్ ఆఫ్ ద అబోవ్ అనే ఆప్షన్ మనకి ఆప్షన్ డి ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్. అండర్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ద మ్యారేజ్ రిజిస్టర్ ఫర్ ఎనీ డిస్ట్రిక్ట్ ఈస్ అపాయింటెడ్ బై. ఆప్షన్ ఏ స్టేట్ గవర్నమెంట్, ఆప్షన్ బి ద సెంట్రల్ గవర్నమెంట్, ఆప్షన్ సి ద క్లర్జీమెన్ ఆఫ్ ద చర్చ్, ఆప్షన్ డి హైకోర్ట్ జడ్జెస్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ స్టేట్ గవర్నమెంట్ అనమాట. మనకి ఇక్కడ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ ఆఫ్ ఎనీ డిస్ట్రిక్ట్ ఈస్ అపాయింటెడ్ బై స్టేట్ గవర్నమెంట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అండర్ ద డిజల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ 1939 ఏ ముస్లిం వైఫ్ కెన్ సీక్ డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఇఫ్ హస్బెండ్ ఫెయిల్స్ టు పర్ఫార్మ్ మ్యారిటల్ ఆబ్లిగేషన్స్ ఫర్. ఆప్షన్ ఏ 2 years, ఆప్షన్ బి 3 years, ఆప్షన్ సి 4 years, ఆప్షన్ డి 5 years. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 3 years అనమాట. అతను మెన్ ఎన్ని ఇయర్స్ ఫ్యామిలీ వెల్ఫేర్ చూసుకోకుంటే యాజ్ పర్ ముస్లిం
మ్యారేజ్ రిజల్యూషన్ యాక్ట్ ప్రకారం 1939 ప్రకారము ముస్లిం వైఫ్ అనేది రిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చూసుకుంటే ఎన్ని ఇయర్స్ అతను ఫెయిల్ అవ్వాలి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఎన్ని ఇయర్స్ అంటే 3 ఇయర్స్ అనమాట. మనకి ఇక్కడ చూసుకున్నా కూడా ఇది మనకి బైరాక్ బేస్డ్ క్వశ్చన్ చూడొచ్చు ఫ్రెండ్స్. మనకి ద రిజల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ 1939 యాక్ట్లో మనం ఓపెన్ చేసి చూడాలన్నమాట. ఇక్కడ గ్రౌండ్స్ ఫర్ డిగ్రీ ఫర్ రిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఉంది, సెక్షన్ 2 అనమాట. మనము పేజ్ నెంబర్ 55లో ఉందండి ఫ్రెండ్స్. ఈ 55 అనేది ఓపెన్ చేసి చూసినామంటే మనకి ఆన్సర్ అనేది దొరకచ్చు అనమాట. మనకి 55 పేజ్ నెంబర్ ఓపెన్ చేసుకుంటే గ్రౌండ్స్ ఫర్ డిగ్రీ ఫర్ రిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అని ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మనకి సెక్షన్ 2 ఉంది కదా ఫ్రెండ్స్, గ్రౌండ్స్ ఫర్ డిగ్రీ ఫర్ రిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్లో. ఇక్కడ మనం చూడాలన్నమాట, సబ్ సెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం సబ్ సెక్షన్ 4లో చూసుకుంటే ద హస్బెండ్ హ్యాస్ failed to perform without reasonable cause his marital obligations for a period of 3 years. 3 years పీరియడ్ వరకు ఫెయిల్ అయిపోతే కన్నా మ్యారిటల్ ఆబ్లిగేషన్స్ తను వితౌట్ రీజనబుల్ కాజ్ అనేది ఏం లేకోకుండా కూడా హస్బెండ్కి ఫెయిల్ అయిపోతే ఫెయిల్ టు పర్ఫామ్ మ్యారిటల్ ఆబ్లిగేషన్స్ అయితే అప్పుడు గ్రౌండ్ ఫర్ డిగ్రీ ఫర్ రిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అవుతుంది అనమాట. అప్పుడు ఆమె రిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద కేస్ ఆఫ్ మొహమ్మద్ అలహాబాద్ ఖాన్ వర్సెస్ మొహమ్మద్ ఇస్లాం ఖాన్ ఈస్ రిలేటెడ్ టు ఆప్షన్ ఏ ప్రీఎంప్షన్, ఆప్షన్ బి గిఫ్ట్, ఆప్షన్ సి మెహర్, ఆప్షన్ డి అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ పటర్నిటీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ పటర్నిటీ. ఇది మొహమ్మద్ అలహాబాద్ ఖాన్ వర్సెస్ మొహమ్మద్ ఇస్లాం ఖాన్ కేస్ ఏదాని రిలేటెడ్ అంటే అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ పటర్నిటీ అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ ద సుప్రీం కోర్ట్ వాస్ in 2017 declared the pronouncement of talaq 3 times at the time by Muslim husband as unconstitutional. Option A Shaira Banu vs Union of India, option B Shamim Ara vs State of UP, option C Badhira vs Ali Hassan, option D Dinainal Latifi vs Union of India. Correct answer is option A Shaira Banu vs Union of India. ఇక్కడ మనకి చూసుకుంటే ఈ క్వశ్చన్ ఏంటంటే ఫ్రెండ్స్, సుప్రీం కోర్ట్ 2017లో డిక్లేర్డ్ ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ తలాక్ 3 times అట్ ద టైమ్ బై ఎ ముస్లిం హస్బెండ్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ అనేసి ఏ కేసులో చెప్పారని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మనకి ఏ కేసు అంటే షైరా బాను కేసు అనమాట. ఇది ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అనమాట, సుప్రీం కోర్ట్ 2017 ఫ్రెండ్స్ ఇది. సో కాబట్టి ఇక్కడ ఈ కేసులో మనకి ఏమైనా ఛాలెంజెస్ అంటే ఛాలెంజ్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిటీ ఆఫ్ తలాక్ అనమాట. కాన్స్టిట్యూషనల్ వ్యాలిటీ ఆఫ్ తలాక్ గురించి ఈమె ఛాలెంజ్ చేసింది అనమాట. ఈమె వచ్చేసి తలాక్ ప్రాక్టీస్ అనేది డిస్క్రిమినేటరీ అండ్ వైలేటెడ్ ఫండమెంటల్ రైట్స్ అనేవి వైలేట్ అవుతాయి అని చెప్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఆమె ఆర్గ్యుమెంట్ వచ్చేసి అదే అనమాట. ఇక్కడ మనకు వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ అనేవి వైలేట్ అవుతాయి, అలానే ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ ప్రాక్టీసింగ్ ఆఫ్ తలాక్ అనేది అని చెప్పారు ఫ్రెండ్స్. మనకి షైరా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017లో మనకి ఇది ల్యాండ్ మార్క్ జడ్జి ఫ్రెండ్స్. ఇది మన కేసులాస్ నుంచి క్వశ్చన్స్ అనేవి షాబాను షైరా బాను కేసెస్ నుంచి మన క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో కాబట్టి మీరు ఒకసారి ఆ కేసెస్లో ఏం చెప్పారు జడ్జిమెంట్ అనేది మీరు ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఇన్ డీటెయిల్గా. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు on and from the commencement of Hindu Succession Amendment Act 2005 in a joint Hindu family governed by Mitakshara confirming on Dr. Kopasnari status by substituting new section for option A section 6, option B section 10, option C section 11, option D section 13. Correct answer is option A section 6. ఇక్కడ వచ్చేసి హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005లో మన ముందు క్వశ్చన్ కూడా చెప్పాను కదా, ఆ క్వశ్చన్ 2002 అని ఇచ్చారు, కానీ లేటెస్ట్ అమెండ్మెంట్ 2005 అనేసి. 2005 ప్రకారము ఇన్ ఏ జాయింట్ హిందూ గౌండ్ బై మితాక్షరాల కన్ఫర్మింగ్ డాక్టర్ కోపాస్నర్ స్టేటెడ్ బై సబ్స్టిట్యూటింగ్ న్యూ సెక్షన్ ఫర్ సెక్షన్ 6 అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005 మన హిందూ సక్సెషన్ యాక్ట్లో ఓపెన్ చేసి చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే బేరాక్లో చూడండి ఫ్రెండ్స్, డెవల్యూషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ కోపాస్నర్ రైట్ on from the commencement of Hindu Succession Amendment Act 2005 in a joint Hindu family governed by the Mitakshara the daughter of the Kopasnari shall. ఇక్కడ మనం చూసుకుంటే ఎగ్జాక్ట్ క్వశ్చన్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి సేమ్ మన క్వశ్చన్లో ఎలా ఉందో సెంటెన్స్ ఫార్మేషన్ కూడా సేమ్ అలానే ఉందన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే సెక్షన్ 6 అని మనకు చూసుకుంటే సెక్షన్ 6 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సబ్స్టిట్యూటింగ్ న్యూ సెక్షన్ ఫర్ సెక్షన్ 6 అనమాట. సో కాబట్టి మనకి బేరాక్ బేస్ క్వశ్చన్ ఇలా మనం బేరాక్లో సెర్చ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్. సెక్షన్ 5 ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ రిలేటెడ్ టు ఆప్షన్ ఏ. సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ దేనికి రిలేటెడ్ అవుతున్నారు ఫ్రెండ్స్? ఆప్షన్ ఏ వైడ్ మ్యారేజెస్, ఆప్షన్ బి వైడబుల్ మ్యారేజెస్,
ఆప్షన్ సి సెరమనీస్ ఆఫ్ మ్యారేజెస్. ఆప్షన్ డి కండిషన్స్ ఆఫ్ మ్యారేజ్. ఇది కూడా మనకి బేర్ యాక్ట్ బేస్డ్ క్వశ్చనే ఫ్రెండ్స్. ఇక్కడ మనకు చూసుకుంటే డైరెక్ట్‌గా సెక్షన్ ఇచ్చాడు కాబట్టి యాస్ పర్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అన్నాడు కాబట్టి మనం హిందూ మ్యారేజ్ యాక్ట్‌లో ఈ సెక్షన్ అనేది ఓపెన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది దొరుకుతుందనమాట. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కండిషన్స్ ఆఫ్ మ్యారేజ్ అనమాట మనకి కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ హిందూ మ్యారేజ్ యాక్ట్ బేర్ యాక్ట్‌లో ఓపెన్ చేసి సెక్షన్ 5 దేని రిలేటెడ్ అనేది. ఇక్కడ మనకు చూసుకుంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 బేర్ యాక్ట్‌లో సెక్షన్ 5 వచ్చేసి కండిషన్స్ ఫర్ ఏ హిందూ మ్యారేజ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అనమాట. ఇది మనకి డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి మనం బేర్ యాక్ట్‌లో సెర్చ్ చేసి చూస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మెయిన్ ఫ్యామిలీలో మనకి టర్మినాలజీ పైన అవేర్‌నెస్ ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే క్వశ్చన్స్ చేయగలం అనమాట. బేర్ యాక్ట్ ఉన్నా లేకున్నా మనకి టర్మినాలజీ పైన మనకి మెయిన్ నాలెడ్జ్ ఉంటే మాత్రమే మనం బేర్ యాక్ట్‌లో నుంచి క్వశ్చన్స్ అయినా చేయగలం. డైరెక్ట్ క్వశ్చన్స్ అయినా ఎక్కువనే వస్తాయి ఫ్రెండ్స్ మనకి. బేర్ యాక్ట్‌లో చూస్ చేసేవన్నా ఆఫ్ పైననే మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి రావన్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. సో, కాబట్టి మనం బేర్ యాక్ట్ నుంచి చేసి చూసే క్వశ్చన్స్ అయినా చేయాలని మనకి టర్మినాలజీ పైన అవేర్‌నెస్ ఉండి, బేర్ యాక్ట్ ఇండెక్స్ పైన అవేర్‌నెస్ ఉంటే మాత్రమే చేయగలమనమాట. సో, కాబట్టి మీరు బేర్ యాక్ట్ పైన నాలెడ్జ్ తెచ్చుకోవాలి. ప్లస్ మెయిన్ టర్మినాలజీ పైన నాలెడ్జ్ అనేది తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఫ్యామిలీలో సబ్జెక్ట్ మనం చేయాలంటే. ఇది మనకి టర్మినాలజీ పైన నాలెడ్జ్ ఉంటే గన మనము ఈజీగానే స్కోర్ చేయగలము మార్క్స్ అనేవి. మీరు టర్మినాలజీ పైన మీరు సెమిస్టర్‌లో నెగ్లెక్ట్ చేసుంటే గన మనకి ఇక్కడ ఆన్సర్స్ అనేవి చేయడం కష్టం అనమాట. మనకి జనరల్‌గానే ఉంటుంది కాబట్టి మనం చేయడం అనేది ఫ్యామిలీలో ఈజీనే. చదివిన వాళ్ళకి మనకు కష్టం అనిపియచ్చు ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఏబీకి ప్రిపేర్ అవుతుంటే మన వీడియోస్ షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అవుతాయి. అలానే మీకు వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే.